ఉంటే వాల్యూ తెలీదని ఇందుకే అంటారేమో. ప్రతి ఇయర్ మా డాడీ బతుకమ్మకి 5 సంచులు నిండా పూలు తీసుకొస్తే ఇవన్నీ ఏం చేస్తాం నెత్తిన పెట్టుకోవాలా అని తిట్టేవాళ్ళం. ఇప్పుడు ఇలా సంచులు పట్టుకొని పొలాల్లో రోడ్ల మీద తిరుగుతుంటే వాల్యూ తెలుస్తుంది. ఇది మా లాస్ట్ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్. మా ఇంట్లో బతుకమ్మ అంటే పెద్ద సంబరం. మినిమం 2.5 ఫీట్ చేస్తాం. దీన్ని మోయాలి అంటే ఒక్క సరిపోరు, అంత పెద్దగా ఉంటది. ఈసారి మాత్రం ప్రాసెస్ క్లియర్ గా వీడియో చేస్తాం మీకోసం. చిన్న బతుకమ్మకి హైదరాబాద్ లోనే ఉంటున్నా కాబట్టి నేను ఫస్ట్ టైం బతుకమ్మ చేస్తున్నా. చేయాలి అంటే పూలు కావాలిగా, మరి కొంటేనేమో 1000 రూపీస్ అవుతుంది. అందుకే మా ఇంటికి దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళాము. ఇక్కడ చూస్తేనేమో మార్నింగే అందరు పూలు కోసేశారు. 2 గంటలు కష్టంగా వెతకంగా లాస్ట్ కి మాకు కొంచెం తంగేడు పువ్వు అండ్ గునుగ పువ్వు దొరికింది. ఇంకా మేము టేక్ పూలతో కూడా కలర్స్ అద్ది బతుకమ్మ చేస్తాం. మీ సైడ్ కూడా చేస్తారా అలానే? చాలా తిరిగి అలసిపోయాం కాబట్టి మధ్యలో హైడ్రేషన్ కంపల్సరీ. అలా చెరుకు రసం తాగి ఇంటికి వచ్చాం. ఇంకా సీత జడ పూలు, బంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అన్ని తీసుకున్నాం. మా గల్లీలో కూడా కొన్ని పూలు దొంగతనం చేసాం. అన్ని దొరికాయి కానీ గుమ్మడి పువ్వు అయితే దొరకలే. ఎలానో అర్థం కావట్లే. వీటన్నిటితో బతుకమ్మ ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి.